నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. దాదాపుగా 64 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. సో మన ముందు జాయిన్ అవుతున్నారు. దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక మెజార్టీ తోటి దాదాపుగా 25,000 పైచిలుకు మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నారు మదన్ మోహన్ రావు. మన ముందు జాయిన్ అవుతారు. నమస్తే మదన్ గారు. ఏంటి సార్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రజల్లో తిరిగారు, ఇవాళ ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది మొదటిసారి అసెంబ్లీగా అడుగు పెట్టడం? చాలా అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా రావడం, అందుకని లెజిస్లేటివ్ హౌస్లో పోవడం, ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా కార్యకర్తలు కూడా కష్టపడేందుకు. మీరు అన్నట్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హైయెస్ట్ మెజారిటీ మాకు ఎల్లారెడ్డి ప్రజలు ఇవ్వడం, నన్ను హౌస్కు అసెంబ్లీకి పంపడం అనేది వాళ్ళకు తప్పకుండా సంతోషంగా ఉంది. నేను వాళ్ళకి నిజంగా కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. సో మీరు మార్పు కోసం మొదలైన ట్యాగ్ లైన్ తోటి గత కొంతకాలంగా ప్రజల్లో తిరిగారు. సో మీరు స్వతహా కూడా కొంత చేంజ్ చేయాలని ఒక తాపనంతో చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు అనుకున్నట్టు అధికారం మీ చేతిలోకి వచ్చింది. ఏంటి మీరు అనుకున్నటువంటి మార్పు ఎన్ని రోజుల్లో ఉండబోతుంది? మార్పు మీకు కూడా ఇంతకుముందు హ్యాష్ ట్యాగ్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలాసార్లు మాట్లాడినాము. నేను ఆ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మ్యాక్సిమం అంటే మీరు కూడా రావడం జరిగింది. కొండాపూర్ గ్రామంలో మనము అన్ని గడప గడప చేస్తున్నప్పుడు మీరు కూడా వచ్చిండ్రు. హ్యాష్ ట్యాగ్ మీ టీం ఎంత వచ్చింది. నైట్ టైం కూడా మనం అంతా ఇల్లు తిరిగినాము. సో నేను ఆల్మోస్ట్ సుమారు 200 గ్రామాలు తిరిగిన, 62,000 హౌసెస్, హౌస్ టు హౌస్ తిరిగిన. మేజర్ ఇష్యూ నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మార్పు కోసం నేను రాజకీయాలకు వచ్చింది కూడా డబ్బుల గురించి కాదు. ఈరోజు ఎమ్మెల్యే పదవి కూడా నాకేదో పెద్ద ఏదో కిరీటం కాదు. ఇది దీనివల్ల నేను సంపాదించుకునేది లేదు, దీనివల్ల నేను సాధించేది లేదు. కానీ నాకు ఒక అధికారం అనేది రావడంతో అదృష్టంగా నేను కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుస్తున్నా అని చెప్పి 100% నాకు తెలుసు. కానీ గవర్నమెంట్ వస్తే రేపు పొద్దున నేను అనుకున్న మార్పు కోసం మదన్మోహన్ జరుగుతుంది. ఇవాళ మార్పు అంటే మేజర్గా ఏంటంటే నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మూడు ఇంపార్టెంట్ థింగ్స్. మనిషికి ఉండడానికి కిట్ కావాలా, 2 తినడానికి 3 పూటలు తిండి కావాలా, తాగడానికి నీళ్ళు కావాలా. ఇవి అయిన తర్వాతనే మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి గురించి తర్వాత మాట్లాడతాను నేను. ఎందుకంటే ఈరోజు అక్కడున్న హౌసింగ్ ప్రాబ్లం, ఇళ్ళ ప్రాబ్లం ఉన్నది. కనుక పోయిన గత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక ఇల్లు కానీ జరగలేదు. సో ప్రజల్లో ఒక ఫ్రస్ట్రేషను, ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉంది. ప్లస్ ఈ ఊర్లన్నీ పాత ఊర్లు అయిపోయినాయి, అన్ని ఊర్లు అయిపోయి గూలిపోయినాయి. సో వీళ్ళకి ఏమైపోయిందంటే మన రెవెన్యూ సిస్టమ్ అంటే డబ్బులు లేకుండా వ్యవసాయం మీద ఆధారపడడం వల్ల ఇల్లులు కట్టుకోలేకపోయారు. సో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా ఏమీ సహాయం రాలే. సో ఇప్పుడు మార్పు చేయాలంటే ఫస్ట్ నేను చేయాల్సిన మార్పు హౌసింగ్. చాలా తాండాల్లో చాలా మంది ఇల్లు లేకుండానే ఉన్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో కూడా ఇప్పుడు భవానిపేట, లింగంపేట మండలం ఉంది, భవానిపేట గ్రామం ఉంది. మీకు 40 to 50% ఆల్మోస్ట్ ఓల్డ్ హౌస్, 60%, 70% అవుతుంది. మీకు పక్కా ఇండ్లు, దాబాతో ఉన్న ఇండ్లు, చెత్త వేసిన ఇండ్లు మీకు వెరీ ఫ్యూ కనిపిస్తాయి. మీకు మొత్తం అన్నీ కూలిపోతున్నాయి, పాతగా అయిపోయినాయి, కూలిపోతున్నాయి. కూలిపోతే దాని మీద కప్పుకొని వాటర్ పెట్టుకుని వర్షాకాలం వచ్చిందంటే మొత్తం టెన్షనే, ఏడబడిపోతే తెలుస్తలేవు. సో మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ చేసుకుందామంటే డబ్బులు లేవు. సో మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అంటే మీ సొంతంగా కూడా కొన్ని ప్రజలకు హామీలు ఇచ్చారు. అంటే 6 గ్యారెంటీలు కాకుండా మీరు స్వతహాగా కూడా ఇల్లు కట్టించే విషయంలో కానీ, లేకుంటే మీ శాలరీ త్యాగం చేసే విషయం కానీ అనేకగా ఇచ్చారు. అవన్నీ మీకు గుర్తున్నాయి? ఇవాళ ఖచ్చితంగా అమలు చేసే ఆలోచనలోనే మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు కదులుతున్నారా? 100% గుర్తున్నాయి. నేను మొన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎల్లారెడ్డి నియోజకవర్గం పోయినప్పుడు త్రిలంగేశ్వర స్వామి వాళ్ళ దర్శనం చేసుకుని పోయినాను. చాలామంది మామూలు కలిసిండ్రు. ఆ రోజు అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఎంపీడీఓస్ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ అందరినీ ఎంప్లాయీస్ని పిలిచి నేను ఒక చిన్న రివ్యూ మీటింగ్లో పెట్టుకొని నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏంది, నేను ఎందుకు వచ్చిన రాజకీయాల్లో, వీళ్ళు నన్ను నమ్మకంతో ఈరోజు నన్ను ఎమ్మెల్యే ఎందుకు గెలిపించారు, మరి వాళ్ళకి ఏం చేయాలి, మనం మేజర్గా ఇష్యూ ఏమున్నది, ఇళ్ళ ఇష్యూ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఇష్యూ ఉన్నది, పోలీసులో కొన్ని అక్రమమైన కేసులు పెడతా ఉన్నాం. అట్లాంటి అన్నీ నేను పనిచేసే ఈ 5 years టెన్యూర్లో అట్లాంటిది జరగకూడదు. ఏ పేదవాడికి కూడా అన్యాయంగా కేసులు ఇరికించొద్దు. ఏ పేదవాడికి కూడా ఒక లీడర్ చెప్పిండను, ఒక చిన్న వాళ్ళ గ్రామంలో చెప్పిండని చెప్పేసి ఒక పేదవాడిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇల్లులు కావాలి, మీరు నాకు మొత్తం రిపోర్ట్ ఇవ్వమని చెప్పినాను ఎంఆర్ఓస్కి. ఎక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఇంతవరకు ఏం శాంక్షన్ అయింది, అసలు శాంక్షన్ అయింది అసలు ఎగ్జిక్యూషన్ అయిందా లేదా, ఇవన్నీ రిపోర్ట్స్ కూడా అడగడం జరిగింది. కనుక 100% నాకు గుర్తున్నది.
అవి ఇంప్లిమెంట్ చేయడానికి కానీ కూడా పోడు భూముల సమస్య కూడా మీ దగ్గర ప్రధానంగా ఉంది సార్, ధరణి సమస్య కూడా. ఎందుకంటే మేము ఫీల్డ్లో తిరిగినప్పుడు కూడా వాళ్ళు పంట పండించుకుంటారు కానీ పేర్లు లేకుండా ఉండటం వల్ల, పాస్బుక్ లేకుండా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో చాలామంది రైతాంగం ఉన్నారు. వాటికి మీరు అంటే మీ ప్రభుత్వం ఆల్రెడీ కొంత చిత్తశుద్ధితోటి ధరణి మీద కొంత యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సీఎం గారు కూడా దాని మీద రివ్యూ చేశారు, తాజాగా కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. కానీ మీ వ్యక్తిగతంగా ఇంకేమన్నా ఆ రైతాంగానికి సంబంధించి ఏమన్నా సార్ట్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏమైనా? మెయిన్గా అంటే ధరణి నేను మొన్న రివ్యూ మీటింగ్లో ఎంఆర్ఓస్ గారితో వాళ్ళతో రెవెన్యూ ఆడియో గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, సార్ మాకు కంప్లీట్ మా చేతిలో ఏం లేకుండా పోతుంది. రేపు పాస్బుక్ కూడా ఎవడో కొన్నది, పాత కొన్నది సిస్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత మా తహసీల్దార్ సంతకం పేరు మీద పాస్బుక్ వచ్చేస్తుంది. పాత వాళ్ళ పాస్బుక్, పాత వాళ్ళ అమ్మినోళ్ళ మీద పాత వాళ్ళ పాస్బుక్ వస్తుంది. వాడు అమ్మినోడు ఏమంటున్నాడు, పాస్బుక్ వచ్చింది కదా నాకు డబ్బులు ఇవ్వమంటున్నాడు. ఇట్లాంటి కొట్లాడలు అవుతున్నాయి సార్ చాలా అని చెప్పడం జరిగింది. మీ సీఎం గారు కూడా నిన్న రివ్యూ చేసింది కదా. సో అది మేజర్ ఇష్యూ ఉంది. ఇప్పుడు నాది ఏంటంటే చాలా వెనుకబడ్డ ప్రాంతం, మొత్తం రైతాంగమే కదా మా దగ్గర. భూమి సమస్య ఎక్కువ, మీరు అన్నట్టు పోడు భూమి సమస్య ఎక్కువ, మాకు తాండాలు ఎక్కువ. కనుక ఇవి తొందరనే ధరణి కూడా సీఎం లెవెల్లో ఈ గవర్నమెంట్ లెవెల్లో చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. లేకపోతే నేను దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేద్దామని చూస్తున్నాను. సో 6 గ్యారంటీలు అమలు, ఆల్రెడీ 2 గ్యారంటీలు మీరు ఆల్రెడీ అమలు చేస్తున్నారు. 6 గ్యారంటీలు రిమైనింగ్ 4 కూడా అది కొంత బరువు అనిపించలేదు సార్? ఎందుకంటే రెవెన్యూ జనరేషన్ పార్ట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత తెలంగాణ ఇప్పటికీ అప్పుల్లో ఉంది. మరోవైపు ఆ గ్యారంటీలు ఎట్లా అమలు చేయాలని ఒక బాధ్యత ఉందా మీ మీద? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పిండు, కర్ణాటకలో కూడా అప్రూవ్ చేసినాం. ఇక్కడ కూడా ఏమైందంటే మీకు 3.5-4 lakhs crores మీకు ఆల్రెడీ అప్పులు చేసేసారు టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం. దాంతో కూడా మేము మొన్న డిప్యూటీ సీఎం భట్టి గారు కూడా మేము శ్వేతపత్రం వైట్ పేపర్ రిలీజ్ చేయమంటాం, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. డెఫినెట్గా అది ప్రభుత్వం మీద భారమే. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేద ప్రజల గురించి ఈ 6 గ్యారంటీలు మీరు చూస్తే 100% పేద ప్రజల నుంచి వచ్చిన గ్యారంటీసే. ఎక్కడ కూడా ధనికునికి ఉపయోగపడే గ్యారంటీ కాదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పథకమైన పేదోడికే, ఉచిత బస్సు ప్రయాణం, ఆర్టీసీలు ఎవరు ప్రయాణం చేస్తారు? మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఇలా ఆల్రెడీ ఎంజాయ్ చేస్తుండ్రు. సిలిండర్ అనేది ఒకటి ఉంది. మీకు ఆసరా పెన్షన్స్ కూడా 2000 నుంచి 4000 కూడా పేదోడికే. మీకు పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకే. ఎందుకంటే అప్పుడు రాజశేఖర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది కదా, అదే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చింది. కనుక ఈ 6 గ్యారెంటీలు డెఫినెట్గా బర్డెన్ పడుతుంది. మీరు అడిగిన క్వశ్చన్కు 300% బర్డెన్ పడుతున్నది. కానీ రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. రైతులు బాగా వెయిట్ చేస్తున్నారు గవర్నమెంట్ గురించి. సో మీకు ఛత్తీస్గఢ్లో కానీ, ఇక్కడ కానీ, కర్ణాటకలో కానీ చేయడం జరుగుతుంది. సీఎం గారు కూడా చెప్పింది కదా, 2 గ్యారెంటీలు మేము చేసేసినాం, మిగతా 6 ఇంకా 4 మీద వర్క్ చేస్తాం, తొందరలో రిలీజ్ చేస్తామని చెప్పి. కానీ మీ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 1 వీక్ ఆల్మోస్ట్ 7 days కంప్లీట్ చేసుకుంది ఇవాళతోటి. కానీ పురుడు పోసుకున్న బిడ్డ అనుకోవాలి వాస్తవానికి. అప్పుడే బీఆర్ఎస్ పార్టీ 3 నెలల పాటు మేము అవకాశం ఇస్తాం వాళ్ళని కుదుటపడాలని చెప్పి మళ్ళీ మీ మీద విమర్శలు స్టార్ట్ చేయటాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే వాళ్ళకు డైజెస్ట్ అరుగుతలేదు వాళ్ళకి. ఎందుకంటే అధికారం మా చేతి నుంచి పోయింది అనేది ఇంకా అధికారం ఉంది అన్న సోయిలో ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ అయినా కానీ, హరీష్ అయినా కానీ వాళ్ళు స్టేట్మెంట్ తొందరపడి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్కైనా సిస్టమ్ సెటిల్ కావాలన్నా 3 months కూడా తక్కువనే. మీకు గవర్నమెంట్లో పాత గవర్నమెంట్ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దానిలో ఎన్నో అప్పులు చేశారు, ఎన్నో సిస్టమ్స్ ఉన్నారు, ఎందరో కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ క్లీన్ చేయాలి. ఒక పాత సిస్టమ్ తీసి కొత్త సిస్టమ్ తయారు చేయాలంటే టైం పడుతుంది దానికి. ప్లస్ ఇదేదో సర్ప్లస్ బడ్జెట్ ఇచ్చింది కాదు. కాంగ్రెస్ వీళ్ళు ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ అప్పుడు ఇచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్స్తోని వాళ్ళకి ఇస్తే ఇవాళ 3 లక్షలు 4 లక్షల కోట్లు నెగిటివ్తో ఇచ్చారు. మరి అది కూడా ఆలోచించుకోవాలి కదా వాళ్ళు. ఆయన ఇప్పుడు కేటీఆర్ అయినా కానీ మొన్నటిదాకా 9 years ఆయన మినిస్టర్గా పనిచేసింది కదా. ఆయన ఏదో కార్యకర్తనో లేకపోతే ఏదో మండల్ లెవెల్ అతను కాదు కదా. ఆయన వాజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఈ వాజ్ ఆల్మోస్ట్ సూడో సీఎంకి ఎంత పవర్ ఉంది అంత పవర్ ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని అప్పులైనాయి, ఎన్ని కాంట్రాక్టర్స్ బిల్లు పే చేయలేకపోయినాం. మొత్తం తెలంగాణ కొలాప్స్ అయిపోయింది. కాంట్రాక్టర్స్ ఇల్లు కట్టేటోడు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఫెయిల్ అయింది? ఇల్లు కట్టడం నువ్వు రమ్మంటే కూడా కాంట్రాక్టర్స్ రాలే, ఎందుకంటే బిల్స్ పే చేయలేమంటారు. R&B కంప్లీట్లీ ఫెయిల్యూర్. ఎవరు రోడ్స్ కట్టేటోళ్ళు, బిల్డింగ్స్ కట్టేటోళ్ళు అందరూ ఎవరు కాంట్రాక్టర్స్ అంతా మొత్తం టోటల్ ఫెయిల్యూర్ అయిపోయారు. ఓన్లీ ఇరిగేషన్ కాంట్రాక్టర్సే సక్సెస్ అయ్యారు. అది 2-3 మెగానో లేకపోతే మూడు కంపెనీస్ మాత్రం బెనిఫిట్ అయింది తప్ప మిడ్ లెవెల్ కాంట్రాక్టర్స్, లో లెవెల్ కాంట్రాక్టర్స్ అందరు కొలాప్స్ అయిపోయారు.
కనుక ఆయన కూడా కొద్దిగా వెయిట్ చేయాలా, తొందరపడ్డాను. సో మీరు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని శ్వేతపత్రం విడుదల చేస్తామంటున్నారు. అంటే బీఆర్ఎస్ టార్గెట్గానే మీ ప్రభుత్వం పనిచేస్తుందా, అంటే ఏదైతే ప్రజల పాలన అని చెప్పి మీరు ప్రకటించారు ఎన్నికల ముందు ఆ దిశగానే వెళ్తుందా? మొన్న సీఎం గారు చెప్పారు కదా, మేమెవరో కక్ష తీసుకోవడానికి పోవట్లేదు, పోము కూడా. కానీ స్కామ్స్ చేసి దానిలో అన్యాయం చేస్తే మాత్రం తప్పకుండా తీస్తాం. ప్రజల వద్దలకి పాలనకు పోవడానికి, బీఆర్ఎస్ని అటాక్ చేయడానికి కాదు. కానీ వాళ్ళు మీరు చూస్తే 1 వీక్లోనే వాళ్ళు మనం అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు కొందరు పెద్దలు మాజీ మంత్రులకు పనిచేసిన వాళ్ళు ఏమంటారు, ఈ ప్రభుత్వము ఎక్కువ రోజులు ఉండదు. అవును, నేను అదే అడగబోతున్నా. కూల్చేందుకు కుట్ర జరుగుతుందా కాంగ్రెస్ పార్టీ సర్కార్? డెఫినెట్గా మీరు చూస్తే ఇప్పుడు 1 వీక్ కూడా కాలేదు, మీరు అపోజిషన్లో ఇలా అసెంబ్లీలో నేను కూడా అటెండ్ అయినా, ఎమ్మెల్యేగా నేను కూడా అసెంబ్లీలో కూర్చున్నా. వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఈరోజు ప్రజలకు ఇచ్చిన తీర్పు ఈరోజు క్లియర్గా మ్యాండేట్ ఇచ్చింది. తెలంగాణ ప్రజలు 60 మ్యాజిక్ ఫిగర్ ఉంటే 64 ఇచ్చిండ్రు. 64 అంటే ఉద్దేశం ఏంది, క్లియర్గా గవర్నమెంట్ను ఫామ్ చేసుకోమని ఇచ్చింది. మైనారిటీ గవర్నమెంట్ కాదు ఇది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కువ రోజులు ఉండదు ఈ ప్రభుత్వం. మాజీ మంత్రులు చేసిన వాళ్ళు, సీనియర్ 3-4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, అసలు అంటే అధికారం మీకే కావాలి, మీరే ఉండాలి, కేసీఆరే ఉండాలి, కేటీఆరే ఉండాలి, హరీష్ రావు ఉండాలి. కాదు, ఈ కుటుంబ పాలన వద్దు అని పక్క పెట్టినాక కూడా వాళ్ళకి ఈరోజు అర్థం కావట్లేదు. అంటే ఎక్కడ సార్, అంటే వాళ్ళు మిమ్మల్ని మీరు పని చేయనీయకుండా కొంత పొలిటికల్గా డిఫెన్స్ చేసే భాగమా, వ్యూహంలో భాగమా, లేదంటే కనుక నిజంగా కూలగొట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? అంటే మీ నుంచి ఒక 5గురిని ఏమైనా వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తారు, అయినా కూడా ప్రభుత్వం కూలే పరిస్థితి లేదు కదా. 5 లాగుతారా కంటే మొట్టమొదటిగా ఏంటంటే వాళ్ళకి సైకలాజికల్ డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళ మెంటల్ డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళకి ఈరోజు వాళ్ళకి అర్థం కావట్లేదు మా చేతి నుంచి అధికారం ఎట్లా పోయిందని. ఒక నియంత్రితంగా పనిచేసింది కనుక ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే తొందరలో మళ్ళీ మాకు రావాలి అధికారం అని చెప్పి ఆశపడుతున్నారు. కానీ అవన్నీ పిచ్చి మాటలు, అవన్నీ వేస్ట్. అవన్నీ పబ్లిక్లో చాలా క్లారిటీగా ఇచ్చింది కనుక ఈరోజు ఏ ఎమ్మెల్యే కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, ఎవరు కానీ కాంగ్రెస్ పార్టీ మీద టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఈరోజు 100% కాంగ్రెస్ పార్టీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలతో ఈరోజు అందరు ఎమ్మెల్యేలు గెలిచింది కనుక ప్రజల ఆశీస్సులతో 6 గ్యారెంటీల పథకం కాంగ్రెస్ అమలు చేస్తుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేస్తారు, ఖర్గే గారు చేస్తారన్న ఒకటే ఒక మైండ్ సెట్తో తెలంగాణ ఇస్తామని తెలంగాణ ఇచ్చిండ్రు. రేపు రుణమాఫీ అని రుణమాఫీ జరుగుతుంది. ఉచిత బస్సు అన్నారు, ఈరోజు ఉచిత బస్సు జరిగింది. మీకు ఆర్టీసీ చూస్తే లాట్ ఆఫ్ లాస్ ఉంది, ఇప్పుడు లాట్ ఆఫ్ బర్డెన్. ఇప్పుడు మీకు నిన్న ఆర్టీసీ అతని ఎండి కూడా ఈరోజు సత్యనారాయణ కూడా మొత్తం ఇచ్చిండు కదా, డబుల్ అయిపోయింది, 12% 13% గ్రోత్ అయిపోయింది ప్రయాణంలో. ఇప్పటికే బస్సులు అన్నీ ఖాళీగా పోయే బస్సులు ఫుల్ అయిపోతున్నాయి మొత్తం. అదంతా బర్డెన్ పడుతున్నది. బట్ అయినా కానీ ఎంత 4 డేస్లోనే రిలీజ్ అయిపోయింది కదా. కానీ ఆ బర్డన్ ఎట్లా రీఫిల్ చేస్తారు సార్ మీరు? బర్డెన్ రీఫిల్ చేయాలంటే ఒకటి ఈ ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చాలా దుబారా ఖర్చు పెట్టిండ్రు, ఏదైతే ఎక్సైజ్ మీద ఎక్కువ చేసి పబ్లిక్ను మొత్తం టోటల్ తాగుడు, తెలంగాణ కంప్లీట్ తాగుడు అలవాటు అయిపోయింది. ప్రతి ఊళ్ళో 4 బెల్ట్ షాపులు అయిపోయినాయి. చిన్న గ్రామంలో కూడా ₹1,00,000 రెవెన్యూ వస్తుంది ఒక బెల్ట్ షాప్ మీద. సో ఇల్లీగల్ ట్రేడింగ్ జరుగుతుంది. ప్లస్ ఇరిగేషన్లో లాట్ ఆఫ్ ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ మొత్తం దోషేసుకున్నారు స్కామ్ చేసి. అవన్నిటిని ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కట్ చేసుకుంటూ, 2 రెవెన్యూ సిస్టంలో ఈరోజు హైదరాబాద్ గ్రోత్ ఉంది, గ్రోత్ మోడ్లో ఉంది. దీన్ని ఇంకా ఐటీ కానీ, ఫార్మా కానీ, ఇండస్ట్రీస్ కానీ, వ్యాక్సినేషన్లు కానీ కొత్త కంపెనీస్ తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకొని డబుల్ చేసుకొని ఇన్కమ్ రెవెన్యూ చేసుకుంటే, ఈ ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని ఇది చేసుకుంటే డెఫినెట్గా ఈ 6 గ్యారెంటీ ఏదైతుందో 100% అది. కానీ ప్రజల స్పందన చూస్తూ ఉంటే ఇప్పుడు బస్సుల్లో మహిళలు ఉచిత బస్సు ఇచ్చారు. చాలామంది మీడియా పర్సన్స్గా మేము కూడా పబ్లిక్ రియాక్షన్ తీసుకునే సందర్భం వెళ్ళినప్పుడు ఒక బైట్ ఇటీవల కాలంలో బాగా వైరల్ అయింది, ఒక లేడీ బైట్. ఆమె ఏమంటుందంటే, ఉచితంగా ఇస్తున్నారు, అన్నీ ఉచితం అని చెప్తున్నారు, ప్రజల్లో కూడా మార్పు రావాలి, ప్రతి ఒక్కటి ఉచితం తీసుకోవడం వల్ల అది మిడిల్ క్లాస్ సెగ్మెంట్కైనా లేకుంటే అప్పర్ మిడిల్ క్లాస్కైనా కూడా ఖచ్చితంగా ట్యాక్సుల రూపంలో మా మీదే భారం పడుతుంది ప్రజల మీద అంటూ వాపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు బస్సులు కిక్కిరిసిపోవడంతో ఆటోలకి గిరాకీ తగ్గింది, ఆటోలందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. దాన్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఆటోలు కంప్లైంట్ చేస్తున్నారు అంటే అది ఇప్పుడు ఎక్కువ లేడీస్ ఆటోలు యూజ్ చేసేవాళ్ళు గ్రామాల్లో. ఇప్పుడు బస్సులో ఫ్రీ అయినప్పుడు బస్సులో ఎక్కుతున్నారు. కానీ ఈ ఈ ఏదైతే మీరు ఇప్పుడు లేడీ ఏదో వైరల్ అయిందని చెప్తున్నారో, కానీ ఇది తీసుకొచ్చింది అబ్సల్యూట్లీ బిలో ప్రావర్టీ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చింది.
డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా నేను ఎక్కుతా అంటే మాత్రం అది తప్పది. టోటల్గా తీసుకొచ్చింది ఏంటంటే డబ్బులు 100 రూపాయలు కూడా 50 రూపాయలు కూడా బస్ కిరాయిలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ఇది ఫ్రీ బస్సు మహిళలకి. ఎందుకు మహిళలకు పెట్టిండ్రు? ఇప్పుడు ఊళ్ళో గ్రామంలో నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఉన్నది. అక్కడ ప్రతి గ్రామంలో గ్రామంలో లేడీస్కి అసలు వేరే రెవెన్యూ సిస్టమే జనరేషన్ లేదు. పైసలు లేవు ఇక వేరేది. ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వాళ్ళు ఆ పంట పండితే వస్తే డబ్బులు అయితే లేదు. సో కనుక వాళ్ళకు ఏదో ఇంకో సెకండ్ జాబ్ చేసుకున్న డబ్బులు లేవు. అట్లాంటి వాళ్ళకి 50 రూపాయలు 100 రూపాయలు బస్ కిరాయి కూడా పెద్ద కాస్ట్ అది. అట్లాంటి వాళ్ళ గురించి పెట్టిన కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎక్కేసేసి ఫ్రీగా వచ్చేసినని కాదు. అంటే ధనికులకు కాదు, మిడిల్ క్లాస్ అని కాదు. బేసిక్లీ అంటే బిలో పావర్టీ గరీబ్ వాళ్ళకి ఎవరైతే ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణం చేయలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి లేడీస్కి ఫ్రీ అని చెప్పడం జరిగింది. కనుక మీరు ఇక ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతాను బస్సులో అంటే ఇంకా అది డెఫినెట్గా సిస్టమ్ వర్కౌట్ కాదు అది. సో మరోవైపు గతంలో దొరల పాలన అని మీరు ట్యాగ్ లైన్ పెట్టుకొని ప్రజలకు తీసుకెళ్లారు. సెంటిమెంట్ మీద ఖచ్చితంగా కొట్టారు. తెలంగాణ సెంటిమెంట్ కూడా వాళ్ళు కోల్పోయారు, వాళ్ళ అధికారం కోల్పోయారు. ఇవాళ ప్రజా దర్బార్ ఏదైతే మీరు ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మార్చి ప్రజావాణి పేరుతో ప్రజా దర్బారు పెద్ద ఎత్తున ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ కూడా దాని మీద కొంచెం చాలా సీరియస్గా వర్కౌట్ చేశారు. వితిన్ ప్రమాణ స్వీకారం మరుసటి రోజే ప్రజలను అడ్రస్ చేయడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, దానికి ఒక మెకానిజం కూడా క్రియేట్ చేశారు. ఇవన్నీ ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి. నిజంగా అంటే మీరు అధికారంలోకి వస్తారని తెలుసుకొని ఈ ప్రజా దర్బార్లు ఇవన్నీ ఇట్లా చేయాలని బిఫోర్ ప్రీ ప్లానింగ్ ఉండిందా? మీరు ప్రతి క్యాంపెయిన్లో మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో చూస్తే ప్రజల వద్దకు పాలన, కాంగ్రెస్ పాలన, ప్రజల వద్దకు పాలన. ఇప్పుడు గత 9.5 సంవత్సరాల్లో సీఎం అనేది ఆయన ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరిని కలిసేది లేదు. పెద్ద ముళ్ళ కంచెలు పెట్టి కూర్చున్నాడు. మీరు రాజశేఖర్ గారు ఉన్నా కానీ అంతకుముందు ప్రీవియస్ ముఖ్యమంత్రి కానీ ప్రతి ఒక్కరికి ఒక టైం ఇచ్చేవాళ్ళు ప్రజలు కలవడానికి, ఎమ్మెల్యేస్ కలవడానికి టైం ఇచ్చేవాళ్ళు. సీఎంలకు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మీకు స్పెషల్ టైం ఉండేది 3:30 to 4:30 ఎమ్మెల్యేస్ను కలవచ్చు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో నీకు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు. అప్పటికప్పుడు రిజల్యూషన్. ఈయన అసలు ఎమ్మెల్యేలు కలవలే, ఆయనకి ఇష్టం ఉంటే పిలుచుకుంటుండే, ప్రజలను అయితే వదిలేసేసిండు, ఎమ్మెల్యేసెస్ను వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వదిలేసేసిండు. ఏ పనున్నా ఏమున్నా స్కాములు ఏదున్నా ఇసుక దందా కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లిక్కర్ కానీ, బెల్ట్ షాపులు కానీ ఎటువంటి సిస్టమ్ కూడా ఎవ్వరు కూడా రియాక్ట్ కాలేదు. ఇలా మీరు చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్లో 7 వెళ్ళిపోయినాయి. 7 out of 7 అంటే అంత విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. కనుక ఆ రోజు కూడా మాకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని. ఎందుకంటే ప్రజల్లో ఎమ్మెల్యేస్ మీద, కేసీఆర్ మీద పథకాలు ఇస్తే పథకాలు మమ్మల్ని గెలిపిస్తే పథకాలు ఇస్తే పబ్లిక్ డిసైడ్ అయిపోయింది. ఇంకా పథకాలు వాళ్ళు ఇలా నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వదిలేసేసుకుని ఊర్లలోకి స్వచ్ఛంద ఓన్ పైసలు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని గ్రామాలకు వెళ్ళిపోయి ముసలోళ్ళకి చెప్పినారు, నువ్వు 2,000 తీసుకుంటున్నావు, నేను మోసం చేస్తుంటే ఇలా నీ మనమని ఉన్నా, నాకు పెళ్ళి కూడా అయితలేదు, నా 30 ఏళ్ళు అయిపోయినాయి, 37 ఏళ్ళకి వచ్చిన, ఇప్పటికి 20 సార్లు క్యాన్సిల్ అయింది, నేను 5 రూపాయల భోజనం తింటున్నా ఆర్టీసీ క్రాస్ వల్ల, 5 రూపాయలు పెట్టే ఉచిత భోజనం తినుకుంటే పిల్లలు పాపం ఎగ్జామ్లు రాసుకొని. వాస్తవానికి కూడా ఇవాళ నిరుద్యోగులు చాలా కాంగ్రెస్ పార్టీ అధికారులను తీసుకోవడానికి చాలా కష్టపడారని చెప్పుకోవాలి. అంటే ఎంత బాధ అంటే వాళ్ళకి పాపం గ్రామాలకు వెళ్ళి వచ్చి ఆడ ఆల్రెడీ నలిగిపోయి వాడేదో చదువుకుంటాడు, పిల్లగాడు చదువుకుంటాడు, రేపు పొద్దున ఉద్యోగం వస్తే 10,000 20,000 గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వాడు లైఫ్ బాగుపడుతుందని అన్ని ఆస్తులు అమ్ముకొని ఉన్న వడ్లు కూడా అమ్ముకొని పెట్టిన వాళ్ళు. వీళ్ళు పాపం అశోక్ నగర్లో ఆర్టీసీ క్రాస్లో వచ్చి రూమ్ రెంట్ తీసుకొని వస్తులుండి ఎగ్జాములు రాసి రాత్రింబోలు చదువుకొని లైబ్రరీలకు పోయి వచ్చేసింది. నాకు ఉద్యోగం వచ్చే టైంలో పేపర్ లీకు క్యాన్సిలేషన్ జరిగింది. అంటే ఎంత అన్యాయము. అన్ని రోజులు వెయిట్ చేసి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్కి రావాలి, టైం పడుతుంది. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడానికి, చదివిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసిండ్రు. కనుక సో వాళ్ళకి ఏమైపోయిందంటే భోజనం తినాలంటే కూడా లేదు. 5 రూపీస్ భోజనం. నాకు నేను కొందరితో మాట్లాడినా, సార్ మేము 5 రూపాయల ఊర్లకి వెళ్ళి ఇంటి నుంచి డబ్బులు అడగాలంటే సిగ్గు అనిపిస్తుంది సార్, కానీ ఇక పస్తులు ఉండలేక 5 రూపాయల భోజనం తిని బతికిండ్రు. అట్లాంటి పరిస్థితి ఈ కేసీఆర్ తీసుకొచ్చిండు. ఇది ఎప్పుడు జరగలే. నా భూతో నా భవిష్యత్తు. 9 సంవత్సరాల అన్యాయం చేసేసారు. వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పారు. నువ్వు 2,000 రూపాయలు తీసుకుంటున్నావు, కరెక్టే అమ్మా తీసుకుంటున్నావు, ఇలా నా బతుకులు మొత్తం నాశనం చేసిన కేసీఆర్ అని చెప్తున్నట్ల. అందుకొరకే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు
ఓటేస్తే పట్టుకే ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది, మొత్తం 12 మంది క్యాబినెట్‌లోకి ఎంట్రీ తీసుకున్నారు, ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇవాళ 64 మందిలో ఒక్క మదన్ మోహన్ అనే పేరు సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండింగ్ అవుతుంది? అంటే కేటీఆర్‌కి ధీటైనటువంటి ఒక లీడర్ ఖచ్చితంగా ఐటీ సెక్టార్ నుంచి, మీరు గతం నుంచి బిజినెస్ రంగంలో ఉన్నారు కాబట్టి, ఐటీ ఇండస్ట్రీస్ మీకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరే అర్హులు అనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రజలందరూ ఇవాళ మదన్ని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు మీరు ఊహించిన విధంగా ఇవాళ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాగానే మీరు సోషల్ మీడియాలో కాబోయే ఐటీ మంత్రి మదన్ అంటూ కూడా ఎందుకు ట్రోల్స్ అవుతున్నాయి? మీరేమన్నా ముందుగా అనుకున్నారా ఇదంతా ఇట్లా జరుగుతుందని, లేకుంటే ఏంటి అసలు? ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ అనేది ఐటీ అయిపోయింది. ఈరోజు హైదరాబాద్ అనేది 2 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 2 లక్షల కోట్ల వర్త్ ఎక్స్పోర్ట్ అవుతుంది విదేశాలకు. ఈరోజు 64 కంట్రీస్ మన దగ్గర బిజినెస్ చేస్తున్నాయి. కనుక ఐటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈరోజు లక్షల మంది ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు హైదరాబాద్కి. రియలైజేషన్ పెరగడానికి, తెలంగాణ గవర్నమెంట్ రెవెన్యూ పెరగడానికి ఐటీ కారణం. కనుక ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు మీరు చెన్నై చూసినా, మీరు ఆంధ్రప్రదేశ్ చూసినా, జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ పర్సన్కు ఐటీ ఇవ్వడం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది. అక్కడ అసలు ఒక ఐటీ కంపెనీ పోతలేదు. ఇక్కడ చెన్నైలో ఈజ్ కంప్లీట్లీ కొలాప్స్డ్. ఒకప్పుడు చెన్నై ఇది ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో చెన్నై నెంబర్ 1 ఉండే సర్వీసెస్లో. సో ఈరోజు హైదరాబాద్ని మెయిన్ సెంటర్గా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు నా విషయం వచ్చేసరికి ఏంటంటే, ఉన్న 64 ఎమ్మెల్యేస్లో టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, అంటే నేను యాక్చువల్గా నా లైఫ్ స్టార్ట్ చేసింది కోడింగ్ నుంచి. 25 ఇయర్స్ బ్యాక్ ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి కోడింగ్ కూడా స్టార్ట్ చేసిన. సో అక్కడ నుంచి నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడం, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కంపెనీస్ అమ్మడము, ఆల్మోస్ట్ సుమారు 18 కంట్రీస్లో నేను బిజినెస్ కూడా చేసినాను. తర్వాత వాటన్ బిజినెస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయినాను. ఎందుకంటే వాటన్ బిజినెస్ స్కూల్ ఇస్ ప్రత్యేకం. డొనాల్డ్ ట్రంప్ నుంచి మొదలైతే అనిల్ అంబానీ వరకు అక్కడ చదువుకున్నారు. సో ఇప్పుడు నా క్లాస్లో పనిచేసిన ఆల్మోస్ట్ ఒక 64 కంట్రీస్ నుంచి ఆ రిప్రజెంటేషన్ అక్కడ ఉంది. ఇలా నాకు ఆల్మోస్ట్ ఒక 25-30 కంట్రీస్ నుంచి నాకు కనెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము కలిసి చదువుకున్నాం అంట. సో నేను పనిచేసిన అనుభవం ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సోషల్ మీడియాలో పోయినప్పుడు నా ప్రొఫైల్ మొత్తం చూస్తున్నారు. నా బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసినప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఇంత అర్హతలు ఉన్న టెక్నాలజీ ఉన్న పర్సన్, ఇలా టెక్నాలజీ నేను కోడింగ్ చేయడం జరిగింది. కోడింగ్ చేయగలుగుతాను ఈరోజు కూడా, ఇప్పుడు కూడా చేయగలుగుతాను నేను, కోడింగ్ చేయగలుగుతాను నేను. సో కనుక రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రేపు పొద్దున వచ్చే జనరేషన్ కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే మదన్ మోహన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పేసి నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు. వాళ్ళకి నా ప్రొఫైల్ చూసి మాట్లాడడం జరిగింది. కనుక మీరు అన్నట్టు అన్ని ట్విట్టర్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కూడా విపరీతమైనటువంటి రీల్స్, ఎప్పుడో మీ పాత ఇంటర్వ్యూ బైట్స్ కూడా ఇవాళ ట్రెండింగ్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే యూట్యూబ్లో కానీ, లేకుంటే సోషల్ మీడియాలో కానీ మదన్ తోటి బాగా ఐటీ మంత్రి అని మదన్ని సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో. నాకు కూడా మీరు అన్నట్టు యూఎస్ నుంచి, నేను యూఎస్లో 20-25 ఇయర్స్ ఉన్నా కదా, నాకు ఎవరో రీకనెక్ట్ అవ్వడము, నాకు వాళ్ళు పంపించడము, మీరైతే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హైదరాబాద్తో లింక్ ఉంది. వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి ఆఫీసెస్ ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి. కనుక వాళ్ళు ఏంటంటే మీరు కావాలి అని చెప్పేసి నాకు విషెస్ పంపడము, నా ప్రొఫైల్స్ పంపడము, ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నాకు పంపించడము, నేను మాట్లాడింది మళ్ళీ పంపించడము, తొలివేలు ఒక ఇంటర్వ్యూ కూడా అయింది, ఆ ఇంటర్వ్యూలో నేను మాట్లాడింది పంపించడం, ఇట్లా జరిగింది. కనుక ట్రెండింగ్ బాగా అయింది. ఏంటి సార్, రేవంత్ క్యాబినెట్లకి ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు? అంటే ఇవాళ ప్రజల అభిష్టం మేరకే చూడాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందంటే కొంత ప్రజలు కూడా మీలాంటి నాయకుల్ని క్యాబినెట్లో ఉండాలని కూడా ఖచ్చితంగా కోరుకుంటుందని అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎంట్రీ ఉండబోతుంది? అంటే ఈ 6గురిని ఎప్పుడు బెర్త్ ఫిల్అప్ చేయబోతున్నారు? మాకున్న ఇప్పుడు అధిష్టానం హైకమాండ్, ఢిల్లీ హైకమాండ్ కానీ, సీఎం గారు కానీ, వాళ్ళు 100% టోటల్ మినిస్ట్రీని చేసేసి ఫంక్షన్గా చేద్దాము. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీస్ వస్తున్నాయి. కనుక గవర్నమెంట్ కంప్లీట్ ఆపరేషన్ చేయాలనేది సీఎం గారి ఐడియా. సో కనుక కొందరు ఏమంటారంటే, తొందరలోనే ఈ 6గురు క్యాబినెట్ కూడా తొందరనే కన్స్ట్రక్ట్ చేసేసి ఫుల్ ఆపరేషన్ చేయాలని. ఇప్పుడు మీరు తీసుకుంటే ఉన్న పెద్ద మంత్రులు కూడా ఒక్కొక్కరికి 3-4 శాఖలు ఉన్నాయి. చాలా కష్టం, ఎందుకంటే అందరూ కూడా బిజీ అయిపోయినారు. సో డెఫినెట్గా వచ్చే ఒకవేళ నేను కూడా ఏం చెప్పిందంటే, నాకున్న అర్హతలు ఇవి, నాకున్న ఎలిజిబిలిటీ ఇది. సో డెఫినెట్గా హైకమాండ్ కానీ, సీఎం గారు, హైకమాండ్ అండ్ సీఎం గారు, క్యాబినెట్ సీనియర్స్ కూడా మదన్ మోహన్ అనుకుంటే డెఫినెట్గా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా.
ఒకవేళ నాకు లేదు అన్నా కానీ వేరే ఏ అధికారం ఇచ్చినా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అంటే కేటీఆర్కి మీకు పోల్చి చూస్తే ఏం తేడాలు కనిపిస్తున్నాయి సార్? అంటే అంటే కేటీఆర్ ఏం చేశాడు, మదన్ ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు నాకున్న అనుభవం ప్రకారం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేటీఆర్ బ్యాక్గ్రౌండ్తో కేటీఆర్ ఎప్పుడు టెక్నాలజీ పనిచేయలే. కేటీఆర్ ఎంబీఏ చేసి ఒక సేల్స్ మ్యాన్గా ఒక సేల్స్ పర్సన్గా పనిచేసి, సో ఆయన సేల్స్ లెవెల్లో చేసింది. నేనేం చేస్తానంటే, బికాజ్ నాకు టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో ఇప్పుడు నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, గ్రామాల్లో తిరిగినాను, గ్రామాల్లో నేను ఐ కెన్ అండర్స్టాండ్, ఇంత గ్రామంలో పడుకున్నాను, తాండాలో తిరిగినాను, విలేజ్లో తిరిగినాను, సో నేను ప్రొడక్ట్స్ డెవలప్ చేసినాను, యూఎస్లో ఉన్నాను. సో రెండు కాంబినేషన్లో నాలాంటి పర్సన్ మీకు దొరకడం కష్టం. పొలిటికల్గా డెప్త్గా నేనేదో పైన గెలిచిన ఎమ్మెల్యేని కాదు, నేను 4 సంవత్సరాలు గ్రామాల్లో తిరిగి గెలిచినాను. సో ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ పెయిన్, వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలుగుతాను. నేను యాజ్ అ బిజినెస్ మ్యాన్గా, యాజ్ అ కంపెనీ ఫౌండర్గా, సర్వీసెస్గా, ఒక ప్రోగ్రామర్గా, ఒక కోడింగ్ లాగా ఈ ఎంప్లాయీస్ ఐటీ వాళ్ళ అండర్స్టాండ్ నేను చేసుకోగలుగుతాను. ఇవాళ ఐటీ వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ గ్రోత్ వస్తే మాకు ఇంకా గ్రోత్ ఏదైనా ఆలోచిస్తున్నాను కనుక డెఫినెట్గా అట్లాంటి అవకాశం ఇస్తే టెక్నాలజీ అనేది ఒకరికి పేదోడిని కూడా పావర్టీ నుంచి కూడా పైకి తీసుకురావచ్చు టెక్నాలజీ కనుక. ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్, ఒక స్మాల్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను. ఇలా నేను ఇంత ఎమ్మెల్యే కావడానికి, ఈరోజు ఇన్ని కంపెనీస్లో నేను పనిచేయడానికి నాకు టెక్నాలజీ యూజ్ అయింది. ఇలా నా బ్రెడ్ అండ్ బటర్ కూడా నేను సంపాదించేది కూడా టెక్నాలజీ నుంచే. కనుక చాలామందికి రేపు పొద్దున టెక్నాలజీ భవిష్యత్తు ఉన్నది కనుక, సో ఇప్పుడు నాలాంటి వ్యక్తి రెండు పొలిటికల్గా టెక్నాలజీగా అర్థం చేసుకున్నాను కనుక డెఫినెట్గా ఐ విల్ డూ మై బెటర్ జాబ్ దెన్ ఎనీబడి. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఏం చేయాలన్న ఒక విజన్ మీకు ఉండింది. అటు హెల్త్ పరంగా అయినా, ఎడ్యుకేషన్ పరంగా అయినా ఒక గోల్ తోటి మీరు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. సో ఇప్పుడు ఈ 6 బెర్త్లో మదన్ కనుక చోటు లభిస్తే ఐటీ మంత్రిగా అయినా లేకుంటే ఏ శాఖ ఇచ్చినా ఎట్లా మీరు న్యాయం చేయగలుగుతారు? మీ ఎజెండా కానీ గోల్ కానీ ఏముంది? నాకు ఇప్పుడు ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా కానీ, క్యాబినెట్ ఇచ్చినా గవర్నమెంట్కు, ఎందుకంటే టెక్నాలజీ యూజ్ చేసి ఇప్పుడు ప్రతి మినిస్ట్రీలో కూడా ఏ మినిస్టర్ అని కానీ మీకు దాని ట్రాన్స్పరెన్స్ టెక్నాలజీ చేస్తే ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎఫిషియన్సీ పెరిగితే ప్రొడక్టివిటీ వస్తుంది. ప్రొడక్టివిటీ వస్తే మనం చిన్న నాణాలు, కొలతల హ్యాండ్లూమ్ మీకు మినిస్ట్రీ అయినా కూడా మీరు టెక్నాలజీ యూజ్ చేసి హ్యాండ్లూమ్ అనేది దాన్ని కూడా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే, మీకు సో మెనీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంది ఇక్కడ, సో మెనీ అన్ఎంప్లాయిడ్ ఉమెన్ ఉంది గ్రామాల్లో. వాళ్ళ కొత్త ఇన్నోవేషన్ హ్యాండ్లూమ్స్ తయారు చేస్తే మనం తయారు చేసి గ్లోబల్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు టెక్నాలజీ యూజ్ చేసేసి. మనకు వాళ్ళు చేసేదాన్ని ఇప్పుడు ఇంటర్నెట్తో మీకు స్విట్జర్లాండ్లో అయినా కానీ, అమెరికాలో అయినా కానీ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి తయారు చేసి మన ఇన్నోవేషన్గా కొత్త హ్యాండ్లూమ్స్ తయారు చేసి, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో మ్యాన్ పవర్ ఇష్యూ ఉంది, అక్కడ చేనేత పరిశ్రమ అనేది లేదు, అక్కడ టెక్స్టైల్స్ కూడా లేదు, టెక్స్టైల్స్ ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్ల లాంటి ప్రాంతం ఉంది, చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో దాని గురించి కూడా టెక్నాలజీ యూజ్ చేసుకుని ప్రపంచానికి తెలవాలంటే టెక్నాలజీ. ఇప్పుడు స్విట్జర్లాండ్లో, అమెరికాలో, లండన్లో కూర్చున్న వాళ్ళు కూడా రేపు కొనాలంటే టెక్నాలజీతో కొనగలుగుతారు కనుక. సో ఇప్పుడు నాకు ఏ శాఖ ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ 100% గవర్నమెంట్కి, సీఎం గారికి మంచి రెవెన్యూ తీసుకొస్తా అని చెప్పడం. సో అంటే ఈ టెక్నాలజీని మీరు ఎట్లా అనుసంధానం చేయగలుగుతారు సార్? అంటే ఒక హ్యాండ్లూమే కాదు, ఇంకా మీ దగ్గర ఏమేమి ఐడియాస్ ఉన్నాయి టెక్నాలజీ వాడకం మీద? ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ అంతా మీకు వెబ్ బేస్డ్, క్లౌడ్ బేస్డ్. సో కనుక ఇంకా మన దగ్గర ఇంకా చాలా డెవలప్మెంట్ కావాల్సిందే. ఇంకా టెక్నాలజీ ఇంకా కంప్లీట్ కాలేదు మన దగ్గర. సో ఈ 5G టెక్నాలజీ మొదలు పెడితే ఇంకా ఉన్నది చాలా. ఇప్పుడు యూఎస్లో కూడా కాకుండా ఒకప్పుడు అమెరికా బిజినెస్ అనేవాళ్ళు, మనం అమెరికన్ కాదు ఈరోజు. ప్రతి కంట్రీ బిజినెస్ అవసరం ఉంది ఇక్కడ, ఎందుకంటే అవుట్ సోర్సింగ్ కెపాసిటీ మన దగ్గర ఉన్నంత ఫెసిలిటీస్ ఎక్కడ లేవు. ఇప్పుడు ఒకప్పుడు 20 years బ్యాక్ బిజినెస్ అంటే, టెక్నాలజీ బిజినెస్ అంటే అమెరికా అంటోళ్ళు, లండన్ అంటోళ్ళు. అట్లా లేదు. చిన్న గానా నుంచి కూడా బిజినెస్ వస్తుంది మనకి, చిన్న ఆస్ట్రేలియా అప్పుడు ఆస్ట్రేలియా నుంచి మనకి ఎప్పుడు బిజినెస్ లేదు. ప్రతి ఒక్క కంట్రీ ఈరోజు అవుట్ సోర్సింగ్గా మనల్ని చూస్తుంది కనుక అట్లాంటి ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటే గవర్నమెంట్కి డెఫినెట్గా రెవెన్యూస్ వస్తుంది. ఇప్పుడు మోస్ట్లీ తెలంగాణలో మేజర్ రెవెన్యూ అంత వచ్చేది హైదరాబాద్ నుంచి, ఐటీ సెక్టర్ నుంచి, హైదరాబాద్ నుంచే.
ఇప్పుడు మీకు ఇంగ్లాండ్ తీసుకుంటే ఇంగ్లాండ్ కూడా తెలంగాణ లాగా ఒక లండన్ అనేది ఒక హైదరాబాద్ లాగా. కోర్స్ లండన్ ఈజ్ బిగ్గర్ దెన్ హైదరాబాద్, బట్ మేజర్ ఇన్కమ్ జనరేషన్ అంతా నుంచి లండన్ నుంచి వస్తుంది. మీకు ఇంగ్లాండ్ నుంచి ఉన్న గ్రామాల నుంచి ఏముండదు, ఇక్కడ నుంచి జనరేట్ చేసింది ఈరోజు అంతా డెవలప్మెంట్ జరిగింది ఇంగ్లాండ్. మీకు ఈరోజు హైదరాబాద్, రేపు తెలంగాణ కంప్లీట్ డెవలప్ కావాలంటే చిన్న రాష్ట్రం 100% డెవలప్ సో చేసుకోవచ్చు. ఇంకా అంటే హైదరాబాద్ మీరు అన్నట్టుగా హైదరాబాద్ బేస్డ్ కదా రెవెన్యూ జనరేషన్ అవుతుంది తెలంగాణకి. సో దీన్ని మరింత జనరేట్ చేయాలన్నా లేకుంటే మరిన్ని ఐటీ ఇండస్ట్రీస్ పరంగా ఐటీ కారిడార్ గ్రోత్ అవ్వాలన్నా కూడా ఇంకా ఏం చేస్తే బెటర్మెంట్ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ కొత్త రీస్కిల్స్, ఇప్పుడు ఏంటంటే బయట ప్రపంచానికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ బేస్డ్ టెక్నాలజిస్ట్లో చాలామంది చూస్తూ ఉన్నారు బయట. సో ఇక్కడ మన మ్యాన్ పవర్ను, స్కిల్స్ను ఏఐ బేస్డ్ టెక్నాలజీలో మనం డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా చాలా కంపెనీస్ మనం ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నాయి. సో అట్లాంటి రిసోర్సెస్ దొరకట్లేదు ప్రపంచంలో ఇప్పుడు. ఆ రిసోర్స్ను మనం డెవలప్ చేసుకోవాలంటే ఇక్కడ మనము ఫస్ట్ ఆ టెక్నాలజీ ఇన్నోవేషన్ చేసుకుంటే డెఫినెట్గా చాలా కంపెనీస్ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి రావడానికి సిద్ధమే. వాళ్ళ వచ్చిన దాన్ని డబుల్ చేద్దాం. టెక్నాలజీ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీ ఫోన్ ఎట్లా చేంజ్ అవుతుంది, 6 monthsకి 1 year చేంజ్ అయినప్పుడు ఈ టెక్నాలజీ 4 years బ్యాక్ ఉన్న టెక్నాలజీ 5 years బ్యాక్ ఉన్న ఫోన్ ఈరోజు వాడలేరు మీరు. 5 సంవత్సరాల కింద ఫోన్ ఈరోజు లేదు, ఎందుకంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది. సో టెక్నాలజీ కూడా లాస్ట్ 10 years కింద డెవలప్ చేసిన టెక్నాలజీ ఇప్పుడు యూజ్ చేస్తుంటే కుదరదు. కనుక ఇప్పుడు ప్రతి కంపెనీకి ఛాలెంజింగ్ ఉంది. నేను యాపిల్ ఫోన్ తీసుకున్నా, ఏ ఫోన్ తీసుకున్నా కానీ, మోటరోలా ఫోన్ తీసుకున్నా కానీ వాళ్ళకి డైలీ ఛాలెంజెస్ ఉన్నాయి. 15 అయితే 16 ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఫోన్ అయితే బాగుండు అనేది పీపుల్ నుంచి డిమాండ్ వస్తుంది. మీకు కరోనా వచ్చిన తర్వాత వెబ్ బేస్డ్ యూట్యూబ్ అనేది విపరీతం స్ట్రీమ్ పెరిగిపోయింది. ఇలా మీ హ్యాష్ ట్యాగ్ చూసుకున్నా యూట్యూబ్తోనే మొత్తం నడుస్తుంది. అంతకుముందు 8 years బ్యాక్ అంత లేదు యూసేజ్. సో డైలీ చేంజెస్ జరుగుతున్నాయి కనుక ఆ చేంజెస్కి అనుగుణంగా డెఫినెట్గా మనం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ప్రతి కంపెనీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. దానివల్లే మనం రెవెన్యూ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇవాళ మీరు ప్రోగ్రామింగ్ కూడా ఇప్పటికి కూడా నేను చేయగలను చెప్తున్నారు కదా. సో గతంలో మీరు ఎప్పుడో చేసిన ప్రోగ్రామింగ్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారా మీరు కూడా? ఎందుకంటే నేను పాలిటిక్స్కి వచ్చినా కానీ గత 2-3 years తప్ప కంప్లీట్ నాది అప్ టు డేట్ ఉంటుంది నేను టెక్నాలజీ. ఎందుకంటే నేను నా ప్యాషన్ అయితే టెక్నాలజీ కనుక నేను బిల్డ్ చేసినాను ప్రోడక్ట్స్. నేను డేటా మ్యాపింగ్ అనే ప్రోడక్ట్ను, డేటా గవర్నెన్స్ అనేది 2008-07లోనే అసలు అప్పుడు డేటా గవర్నెన్స్ అంటే ఎవరికి తెలియదు, డేటా ఇంత ఫీచర్ ఉంటుందని కూడా తెలియదు. ఆ రోజే మేము అనలిటిక్స్ డేటా సర్వీస్ అనే కంపెనీ స్టార్ట్ చేసినాం. ఆ రోజే నేను చెప్పినాను డేటా అనేది ఫీచర్గా మన పీసెస్గా అమ్ముతాం. అమెజాన్లో కూడా ఇప్పుడు ఎట్లయితే వస్తువులు మనం అమ్ముతున్నామో రేపు ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్కు డేటా కూడా అట్లా అమ్ముతాం. ఈరోజు అదే విషయం వచ్చింది. ఇప్పుడు డేటా కొనుక్కుంటున్నారు పబ్లిక్, ఇన్ఫర్మేషన్ కావాలంటే డేటా కొనుక్కుంటున్నారు కనుక నేను ఆ రోజు డేటా మ్యాపింగ్ అని స్టార్ట్ చేసినాం. డేటా గవర్నెన్స్ కూడా స్టార్ట్ చేసినాం. కనుక అప్ టు డేట్ నేను ఈరోజు కూడా అప్ టు డేట్ ఉన్నాను నేను. సో మీకు క్యాబినెట్లో బర్త్ దక్కుతుంది అని ఒక హోప్ ఉందా? అంటే కొంచెం ధీమాగా ఉన్నారా? డెఫినెట్ నాకున్న క్యాలిబర్తోని హైకమాండ్ డెఫినెట్గా గుర్తిస్తాను నేను అనుకుంటున్నాను. సీఎం గారు కూడా నా క్యాలిబర్ తెలుసు. సో డెఫినెట్గా నా సర్వీసెస్ని, నా స్కిల్స్ని, నా ఎక్స్పీరియన్స్ని, నా గ్లోబల్ ఎక్స్పోజర్, మెయిన్గా ఏంటంటే ఈ టెక్నాలజీలో గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి. గ్లోబల్ ఎక్స్పోజర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అయితే. సో ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు మనం ప్రజెంట్ చేసినా కానీ గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి కనుక సో టెక్నాలజీ ఎక్స్పోజర్ కూడా ఉండాలి. ఎందుకు తీసుకురావాలనేది మనం టెక్నాలజీ ఎక్స్పోజర్. ఒక మంత్రిత్వ శాఖలో ఆ టెక్నాలజీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఉంది, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఉంది, గ్లోబల్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, గ్లోబల్ కనెక్షన్స్ ఉన్నాయి నాతో చదువుకున్నాను కనుక ఈ కనెక్షన్స్ వల్ల నాకు యూజ్ అవుతుంది. సీఎం గారికి తెలుసు. సో ఖచ్చితంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశిస్తున్నాను. వస్తుందంటే వాళ్ళు అధిష్టానము నేను చెప్పడం జరిగింది. నేను వచ్చినా ఓకే, మీరు రాకున్నా నేను డిసప్పాయింట్ ఏం లేదు. ఎందుకంటే నా సర్వీసెస్ ఎట్లా గవర్నమెంట్కి యూజ్ చేసుకుంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పడం జరిగింది. సో 100% ఈరోజు అది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది సార్? క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తొందరనే చేసేస్తారు అనుకుంటా. ఎందుకంటే గవర్నమెంట్ ఫుల్ ఫంక్షన్ చేసి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ మీద చాలా హోప్స్ ఉన్నాయి, సీఎం గారి మీద చాలా హోప్స్ ఉన్నాయి, కాంగ్రెస్ మీద ప్రజల వద్ద పాలన అని చెప్పి పోవడం జరిగింది. గ్యారంటీ పథకాల మీద హోప్స్ ఉన్నాయి, కాంగ్రెస్ చేస్తుంది అని చెప్పేసి. కనుక ఏమీ లేట్ ఉండదు. ఎందుకంటే 100% ఫంక్షన్గా గవర్నమెంట్ పనిచేయాలంటే అన్ని మంత్రిత్వ శాఖలు 100% పనిచేస్తేనే గవర్నమెంట్ ఫుల్ ఫ్లెజ్గా 100% ఫంక్షన్ అవుతుంది. కనుక
కొన్ని శాఖలు వదిలేసి ఎక్కడొక్కడ వదిలేసేసి అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీకి వేరే ఎజెండా లేదు ఇప్పుడు. ఎందుకంటే దొరల పాలన నుంచి మీరు అన్నట్టు ప్రజల వదిల పాలన తీసుకొస్తామని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ కూడా అదే చెప్పిండు, ఇప్పుడున్న సీఎం గారు కూడా అదే చెప్తుండ్రు, పిసిసి ప్రెసిడెంట్కి అదే చెప్పిండు, సీనియర్ నాయకులు చాలామంది గారు, బట్టి గారైనా ఉత్తమ్ గారైనా కొమ్మడి వెంకటైనా క్లారిటీగా చెప్పారు ప్రజల వద్దకు తీసుకెళ్తాం పాలన అని చెప్పేసి. కనుక వీళ్ళందరూ క్యాబినెట్లో ఉన్నారు కనుక తొందరనే అవుతుంది అనుకుంటున్నాను. సో చూద్దాం మదన్ గారు, మీ హోప్ ప్రకారం మరోవైపు ఐటీ ఇండస్ట్రీ పీపుల్ అందరూ కోరుకుంటున్నట్టుగా మీరు ఐటీ మంత్రి కావాలని మేము కోరుకుంటాం. ఇది మొదటిసారి ఎమ్మెల్యేగా అయినటువంటి మదన్ మోహన్ రావుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.